హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మీకు ఒక మంచి ప్రోడక్ట్, ఇప్పుడు తమ్మునైల్ చూస్తే మీరు వీడియో ఓపెన్ చేసి ఉంటారు కదా. సో బెస్ట్ ప్రోడక్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాము అనేసి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే చాలా మంది ఇప్పుడు పీరియడ్స్ టైంలో ఈ స్టే ఫ్రీస్ అండ్ విష్పర్స్ వాడుతున్నారు. వాటిలో చాలా కెమికల్స్ వేయడం వల్ల ఆ స్మెల్కి అండ్ వాటిని యూస్ చేయడం వల్ల సైడ్లో లేడీస్ కానీ ఇచ్చింగ్నెస్ అనేది అండ్ కొంతమందికి అయితే పుళ్ళు కూడా వచ్చేస్తున్నాయి అండ్ కొంతమంది దురదలు ఎక్కువైపోతున్నాయి అండ్ హెవీ బ్లీడింగ్ వాళ్ళకైతే లీక్ అయిపోతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మనం చెక్ పెట్టడానికి ఒకటి చూడండి, ఇది నేను కొనుక్కున్నాను. ఇది నాకు అరౌండ్ నేను ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు అయితే నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. డోంట్ వరీ. ఇది చూడండి, ప్యాడ్ ఫ్రీ అనేసి ఇచ్చారు. ఇది ప్యాడ్ ఫ్రీ ఇక్కడ పోయింది నేను చూపించే లోపు. నేను ఈ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ అయితే వీటిలో ఇలాంటి బ్యాగ్ ఇచ్చారండి. ఈ బ్యాగ్ ఎందుకు అంటే మనం వాటిని స్టోర్ చేసి పెట్టుకోవడానికి. ధైర్యం చేసి చెప్పేస్తున్నాను, నాకైతే ఈ ప్రోడక్ట్ ఇలా వచ్చింది. నేను పింక్ తీసుకున్నాను. నేనైతే దీన్ని ఎందుకు పింక్ తీసుకున్నాను అంటే మామూలుగా మనకి దీంతో అయితే బ్లడ్ అనేది కొంచెం ఈజీగా కనిపిస్తుంది. ఏమైనా మరకలు ఉంటే రిమూవ్ చేసుకోవడానికి కనిపిస్తుందని, ఇది ఫ్లెక్సిబుల్గా ఉంటుందని తీసుకున్నాను. ఒక నిమిషం. ఇదైతే ధైర్యం చేసి చెప్పేస్తున్నాను. ఇదైతే సిలికాన్తో చేశారు. సిలికాన్ అంటే చాలా రకాల సిలికాన్ ఉన్నాయి. ఇదైతే చాలా స్మూత్గా ఉంది. నో డైస్, నో కెమికల్స్ అండి. ఎవరైనా యూస్ చేసుకోవచ్చు. ఇది ఎలా అంటే దీంతో 3 సైజెస్ ఉంటాయి. మీడియం, లార్జ్ అండ్ స్మాల్ అనేది ఉంటుంది. స్మాల్ వచ్చి టీనేజ్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు. మీడియం అనేది వచ్చి సి సెక్షన్ వాళ్ళు అండ్ లార్జ్ అనేది వచ్చి నార్మల్ డెలివరీ వాళ్ళు. నార్మల్ డెలివరీ వాళ్ళకి కూడా మీడియం సరిపోతే మీడియమే వాడుకోవచ్చు. ఇది చాలా హైజీన్గా వాడుకోవాలి. ఫస్ట్ ఇది తీసిన తర్వాత వీటిని మనం వేడి వాటర్లో సోక్ చేసేయాలి. ఒక 2 or 3 minutes సోక్ చేసి తర్వాత యూస్ చేసుకోవాలి. నేను ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు చాలా భయపడిపోయాను. ఎందుకంటే ఇది ఫస్ట్ టైం కదా, అది సెన్సిటివ్ ప్లేస్లో పెట్టుకోవాలి కాబట్టి చాలా భయం వేసింది. ఒక నిమిషం. చాలా అంటే చాలా భయం వేసిందండి. నిజంగా మీరు నమ్ముతారో లేదో దీన్ని చూసి దీన్ని పెట్టుకునేటప్పుడు. ఇది ఎలా అంటే మనము ఎలా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలనేది చూడండి. ఇది ఇలా ఉంటుంది కప్పు. ఇక్కడ వీటికి స్టెమ్ అనేది ఇలా ఉంటుంది. వీటిని మనము ఇలా యూస్ చేసి ఇలా లోపలికి పెట్టేసి ఇలా వదిలేయచ్చు. లేదు అనుకుంటే చూడండి, మీకు చూస్తున్నా, నాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఇలా చేసి ఇలా లోపలికి పెట్టేసి వదిలేసామంటే స్టెమ్ని పట్టుకొని అది లోపలికి వెళ్ళి ఓపెన్ అయిపోతుంది. సో ఇది ఎంత యూజ్ అంటే ఇప్పుడు చాలా మంది మీరు చూస్తుంటారు, ట్రావెల్ చేయాలన్నప్పుడు ఇది చాలా చాలా బెస్ట్ అండి. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్లకి, అకేషన్కి వెళ్ళాలనుకోండి, అయ్యో అంత దూరం ట్రావెల్, నేను పీరియడ్స్, నేను రాలేను అని చెప్తారు. లీక్ అయిపోతుంది, ప్యాడ్ చేంజ్ చేసుకోవాలి, అది ప్రాబ్లము. ఇదైతే చాలా యూస్ఫుల్ అండి. ఇది పెట్టుకుంటే అస్సలు పెట్టుకున్నట్టే ఉండదు. ఎలా పెట్టుకోవాలంటే మనం గుంత కూర్చొని పెట్టుకోవాలి. సిట్టింగ్లో పాడు కూర్చొని పెట్టుకున్నప్పుడు ఇదేమన్నా బై మిస్ ఈ సిట్టింగ్లోకి పడిపోయిందంటే అంతే, మళ్ళీ నెక్స్ట్ టైం యూస్ చేయ కుదరదు. సో మీరు ఎవరైనా యూస్ చేయనట్లుంటే గుంత కూర్చొని ఆ పొజిషన్లోనే పెట్టుకోండి. చాలా యూజ్ అనిపిస్తుంది. ఇది ఎలా ఫిక్స్ అయింది అంటే, ఫిక్స్ అయినప్పుడు కొద్దిగా కూడా లీకేజ్ అనేది లేకుండా అంటే కంఫర్టబుల్గా ఫిక్స్ అయింది. ఇది మార్నింగ్ టు ఈవినింగ్ వరకు పెట్టుకోవచ్చు. నేను ఫస్ట్ టైం పెట్టుకున్నప్పుడు చాలా భయం వేసిందని చెప్పినాను కదా, అప్పుడైతే నేను ఇది డేకి 1 or 2 times చూసుకునేదాన్ని. సో నో ప్రాబ్లం అనిపించింది. నాకేం లీక్ కాలేదు, ఈజీ అనిపించింది. ఇది కూడా ఎన్విరాన్మెంట్కి చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ప్యాడ్స్ అయితే యూస్ చేస్తుంటాం, బయట పడేస్తుంటాం. ఇంకో డిసడ్వాంటేజ్ ఏమంటే ప్యాడ్స్లో, ఇప్పుడు నేను ప్యాడ్స్ యూస్ చేశానని చెప్పాను కదండి, నేను వాటిని తీసుకెళ్ళి కాల్ చేసేదాన్ని. నాకు కాల్చకుండా పడేసినాం అనుకో, వాటిపైన ఏదన్నా అదే చిన్న చిన్న బూసులు పారాడినాయంటే నాకు బ్యాక్ పెయిన్ కానీ స్టమక్ పెయిన్ కానీ ఇంకొంచెం ఎక్కువ అయ్యేది. సో ఆ భయంతో నేను వాటిని కాల్ చేసేదాన్ని. అది ప్రతిసారి కుదరదు కదండి, ఎప్పుడు పడితే అప్పుడు ఆ రోజు అప్పటి వరకు ఉంటే అదంతా తీసి క్లీన్ చేసేసి మనం ఎక్కడికన్నా వెళ్ళాలి. ఇప్పుడు ట్రావెల్ అనుకోండి, అరే నేను డే 2 రాలేను, నేను అంత కంఫర్టబుల్గా ఉండలేను అంటారు. కానీ ఇది మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎంత కంఫర్టబుల్ అంటే చెప్పలేము, అసలు ఉన్నట్టు కూడా అనిపించదు. అండ్ ఇది వచ్చి బెనిఫిట్స్ వచ్చి చెప్పినాను ఆల్రెడీ మీకు. విత్ కాస్ట్తో పోల్చుకుంటే కూడా చాలా తక్కువ కాస్ట్ అండి. ఎంత కాస్ట్ అంటే నాకు ఇది అరౌండ్ 292 సంథింగ్ ఏమో పడింది. డెలివరీ ఛార్జెస్తో కలిపి 298 ఏమో పడింది.
అండ్ ఇది చాలా హెవీ బ్లీడింగ్ అవుతుంది అనే వాళ్ళైతే ఒకసారి మార్నింగ్ పెట్టేసుకుంటారు కదండి, మళ్ళీ ఈవినింగ్ ఒకసారి చూసుకోవాలి. ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను చెప్తాను. వీటిని అయితే మనం చేత్తో టచ్ చేసేటప్పుడు చెయ్యిలు అనేది బాగా మామూలుగా హ్యాండ్ వాష్ ఉంటుంది కదండి, నీట్గా చేయిలన్నీ కడుక్కొని వేడి వాటర్తో, దీన్ని కూడా వేడి వాటర్లో ఒక 3 minutes ఆర్ 4 minutes వేసి తర్వాతే మనం ఇన్సర్ట్ చేసుకోవాలి లోపలికి. అది గుర్తుపెట్టుకోండి, గొంతుకుసని చేసుకోవాలి. మనం ఎలా పడితే అలా పెట్టేసుకుంటే ఇన్ఫెక్షన్ అయిపోతుంది. సో మనం ఎంత నీట్గా వాడితే అంత బెస్ట్. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్గా మీకు ఎలా పెట్టుకోవాలనేది చూపిస్తాను. చూడండి, ఇదైతే మనం పీరియడ్ అయ్యే ప్లేస్ అనుకోండి. సో ఇదైతే పెట్టుకోవాలి కదా. చూడండి, దీన్ని ఎలా ఫోల్డ్ చేయాలో ఇలా ఫోల్డ్ చేసి నేను చూపించాను కదా, మీకు కనిపిస్తుందో లేదో చూడండి. ఇలా అంటే ఇలా ఫోల్డ్ అయిపోతుంది. వీటిని ఇలా పట్టుకొని ఇంకా చూడండి ఇలా పట్టుకొని, ఇది మనం పీరియడ్ అయ్యే ప్లేస్ అనుకోండి, ఇలా మెల్లగా స్లోగా ఎంత వీలైతే అంత స్లోగా మనం వీటిలోకి ఇలా పంపించేయాలి. ఇలా పంపించినప్పుడు చూడండి, ఇలా పంపించేస్తే అది లోపల వెళ్ళి ఓపెన్ అయిపోయింది. చూసారా, మీకు నీట్గా కనిపిస్తుంది. ఒక్క నిమిషం, నేను ఈ కవర్ పీకేస్తాను, మీకు క్లారిటీ అనేది వస్తుంది. నాకు ఎగ్జాంపుల్ తీసుకోవడానికి ఏదీ లేదు. చూడండి, ఓపెన్ అయిపోయింది. తర్వాత దీన్ని రిమూవ్ చేసేటప్పుడు ఇలా స్మూత్గా ఈ స్టెమ్ పెట్టుకొని ఇలా ఇలా అన్నామంటే వచ్చేస్తుంది. లేదు అంటే ఇలా కొద్దిగా బెండ్ చేసామనుకోండి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చేసిన తర్వాత దీన్ని తీసి మనం షింక్లో వేసి దీన్ని హాట్ వాటర్తో నీట్గా క్లీన్ చేసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి నేను ఎలా వాడతాను అనేది మీకు చెప్తాను. నేను ఎలా వాడేదానంటే వాష్ అనేది వస్తుంది కదండి మనం క్లీన్ చేసుకోనికి. సో దాంతోనే నేను దీన్ని కూడా క్లీన్ చేసి కాసేపు వేడి వాటర్లోకి వేసి పెట్టేసేదాన్ని. మళ్ళీ ఈ కవర్లోకి వేసేసి ఈ బ్యాగ్ ఇచ్చారు, ఈ బ్యాగ్లోకి పెట్టేస్తాను. చాలా బాగుంటుంది. ఇంకో విధంగా కూడా యూస్ చేయొచ్చు. ఇలా ఫోల్డ్ చేసి మనకు ఇలా ఫోల్డ్ చేసి ఇలా నీట్గా స్మూత్గా ఇలా లోపలికి వెళ్ళాలండి. చూడండి, మీరే చూస్తున్నారుగా ఈ ఫోల్డింగ్ అనేది ఇలా లోపలికి వెళ్ళేసరికి ఇలా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయి ఇది వదిలేసేయాలనుకోండి, ఇది మనకు పెట్టుకున్నట్టు కూడా ఉండదు. ఒక్క నిమిషం, నేనైతే ఎక్కువ విశ్వర్ ఏది వాడనండి, ఎందుకంటే విశ్వర్ వాడితే నాకు అది స్మెల్ పడదు. ఎక్కువ స్టెప్రీనే వాడుతుంటాను. ఈ ఫస్ట్ టైం ట్రై చేద్దామని తెప్పించాను. ట్రై చేసిన తర్వాత ఫస్ట్ చాలా భయం వేసింది. ఏదన్నా ఇది సెన్సిటివ్ పార్ట్లో మనం ఇన్సర్ట్ చేయడం చాలా భయం వేస్తుంది. సో అందుకు చాలా భయం వేస్తుంది. ఇక్కడైతే వీళ్ళు ఇక్కడ మెజర్మెంట్లు ఇచ్చారు. ఏంటంటే 77.5 ml, 15 ml, 22 ml. చూడండి, మీకు కనిపిస్తుందో లేదో క్లియర్గా. చూసారా, ఇక్కడ వాళ్ళు మెజర్మెంట్స్ అనేది ఇచ్చారు. 75 ml 7.5 ml ఫస్ట్ ఇక్కడికి, అండ్ ఇక్కడికి 15 ml, అండ్ ఇక్కడికి 22 ml ఇచ్చారు. ఇంతకంటే ఎక్కువ రాదు. సో ఇది మార్నింగ్ పెట్టుకున్నామంటే ఈవినింగ్ మనకి ఏ ఇబ్బంది ఉండదు. చాలా అంటే చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ విశ్వర్ పెట్టుకున్నప్పుడు వీటిలో కెమికల్స్ పాడు యూస్ చేస్తుంటారు. అది పెట్టుకున్నప్పుడు ఇచ్చింగ్నెస్ కానీ, వాటి లోపల ఉండే కాటన్ బయట వచ్చే బ్రేక్ అయిపోవడం కానీ, అండ్ సైడ్స్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు నడిచేటప్పుడు కానీ సైడ్స్ మనకు ఈ థైస్ దగ్గర లోపల అయితే ర్యాషెస్ రావడము ఇలాంటివన్నీ జరుగుతాయి. కానీ వీటిలో అలాంటివి ఏమీ జరగదు. చూడండి, అప్ టు 8 hours ప్రొటెక్షన్ అంట. మనము వీటిని 8 hours వరకు యూస్ చేయొచ్చు. ఎకనామికల్ అండ్ రీయూజబుల్. వీటిని మళ్ళీ యూస్ చేయొచ్చు. మనకు దానికి పడే కాస్ట్ కంటే ఇది 1%తో ఈజీ అవుతుంది. దీన్ని మనం ఎక్కడను వేస్ట్ చేయపని లేదు. అండ్ మీడియం, లార్జ్, స్మాల్ అనేది ఉంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను, స్మాల్ అయితే టీనేజ్ వాళ్ళకు, మీడియం అయితే సి సెక్షన్ వాళ్ళకి, అండ్ నార్మల్ అనే వాళ్ళకి లార్జ్ సరిపోతుంది. లేదు అంటే నార్మల్ వాళ్ళు కూడా మీడియం అనేది యూస్ చేయొచ్చు. నాకైతే మీడియమే సరిపోయింది. సో దీన్ని మనం అప్ టు 3 years వరకు యూస్ చేయొచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. దీనిలో పెట్టేసిన తర్వాత దీన్ని స్మూత్గా తీసి వీటిలో ఉండే బ్లడ్ అంతా షింక్లోకి పంపేసి దీన్ని క్లీన్ చేసి అదే చెప్పినాం కదా, నేను వాష్ చేసి క్లీన్ చేసి హాట్ వాటర్లో 3 minutes పెట్టేసి తర్వాత తీసి నీట్గా ఆరబెట్టేసి మనం ఆ కవర్లో పెట్టి కాటన్లో పెట్టేసుకోవడమే. చూడండి,
చాలా అంటే చాలా ఇది. నేనైతే ఫస్ట్ టైమ్ యూజ్ చేసినప్పుడు చాలా భయపడ్డాను. ఏదో ధైర్యం చేసి చెప్పేస్తున్నాను గానీ, ఏంటబ్బా! ఇది చెప్పడానికి ఇంత భయమో, ఏమనుకుంటారో ఏమో అనే కొంచెం టెన్షన్ ఉంది. కానీ ప్రతి అమ్మాయికి ఫేస్ చేసే ప్రాబ్లమే కదా! పీరియడ్స్ చాలా చాలా ప్రాబ్లము. ఆ టైంలో బ్యాక్ పెయిన్ వస్తది. స్టమక్ పెయిను, లెగ్స్ అంతా చాలా పెయిన్‌గా ఉంటది. సో, వాటి నుంచి ఒక్క చిన్న రిలీఫ్ కోసమే నేను ఈ వీడియో తీశానండి. ఇది యూజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మనకు పీరియడ్స్ అయిన ఇదే తెలీదు. ఇది పెట్టుకొని హ్యాపీగా ఎక్కడన్నా ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఎక్కడన్నా మనం ఈజీగా మూవ్ అవ్వచ్చు. అరే ట్రావెల్ ఉంది కదా పీరియడ్స్, నేను ఈ టైంలో ట్రావెల్ చేయలేను, నా వల్ల కాదు అనే ప్రాబ్లం ఏమి ఉండదు. ఇది వన్స్ మార్నింగ్ పెట్టామంటే ఈవినింగ్ వరకు రిమూవ్ చేసే పని ఉండదు. ఈవినింగ్ రిమూవ్ చేసేసుకొని మనం క్లీన్ చేసుకొని మళ్ళీ హాట్ వాటర్లో క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం ఉండదు. మనమైనా ఇవి ప్యాడ్స్ యూస్ చేస్తే వాటిని డైలీ తీసి ఒక కవర్లో వేసుకొని 5th డే వాటిని తీసుకెళ్ళి బయట పడేసి లేదా కాల్ చేయాలి, అలా జరుగుతుంది. ఇదైతే అదేం లేదు. నీట్గా దీన్ని వాష్ చేసుకొని మనం ఇంట్లోనే ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అండ్ సైజ్ ఆల్రెడీ మీకు చెప్పాను. లీకేజ్ ప్రాబ్లం అనేది ఉండదు. ఇది పెట్టుకున్న తర్వాత మీకు ఎవరికైనా లీకేజ్ అనేది ఉంటే మీరు సరిగా పెట్టుకోలేదనేసి రిమూవ్ చేసి మళ్ళీ పెట్టుకోండి. 1 or 2 టైమ్స్ చెప్తున్నాను. మీరు ఇది టచ్ చేసి యూస్ చేసేటప్పుడు మీ హ్యాండ్స్ అనేది నీట్గా 1 or 2 టైమ్స్ హ్యాండ్ వాష్తో నీట్గా క్లీన్ చేసుకొని హాట్ వాటర్లో ఇంకోసారి కడుక్కొని దీన్ని కూడా హాట్ వాటర్లో 3 minutes or 5 minutes ఉంచి తర్వాత యూస్ చేసుకోండి. యూస్ చేసుకున్న తర్వాత కూడా అంతే, తీసి క్లీన్ చేసేటప్పుడు కూడా మీ చేతులు కూడా హ్యాండ్ వాష్ యూస్ చేసి నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ దీన్ని యూస్ చేసుకోండి. ఇదైతే చాలా కంఫర్టబుల్గా ఉంది. ధైర్యం చేసి అయితే నేను చెప్పేస్తున్నాను. ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అయితే మనందరికి షేర్ చేయండి. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో యూస్ఫుల్ అంటే థ్యాంక్స్ అక్క అని ఒక కమెంట్ చేయండి. మీరు కమెంట్ చేస్తేనే కదా నాకు తెలుస్తుంది ఈ వీడియో యూస్ఫుల్లా లేదా, నేను పెట్టింది సబ్స్క్రైబర్స్కి యూజ్ అవుతుందా లేదా అనేది తెలుస్తుంది. అది కొంచెం భయం అనిపిస్తుంది, ఎలా చెప్పాలో తెలియదు. ఇలాంటి వీడియోస్ పెట్టేటప్పుడు ఏ అమ్మాయికన్నా ఇన్నర్ ఫీలింగ్ ఏమనుకుంటారో అవతల వాళ్ళు ఇలాంటివన్నీ పెడతారా అని అనుకుంటారనే కొంచెం ఇన్నర్ ఫీలింగ్లో కొంచెం అలా కొట్టేసుకుంటుంటుంది. నా పొజిషన్ అలానే ఉంది. ఇది ఫస్ట్ టైం యూస్ చేసినప్పుడు నాకు ఎంత భయం వేసిందో, నా భయంతో పాటు అన్నీ షేర్ చేసుకున్నాను. ఈ వీడియో పెట్టేటప్పుడు కూడా కొంచెం భయంగానే ఉంది. నా మాటల్లో తడబాటే మీకు అర్థమవుతుంది. కొంచెం భయం అనిపిస్తుంది. నేనేం చెప్తున్నానంటే మీరు ఎవరైనా ఫస్ట్ టైం యూస్ చేసేటప్పుడు నాలాగా టెన్షన్ పడకండి, అస్సలు భయపడకండి. వీటిలో ఏ కెమికల్స్ లేదు. సిలికాన్తో, బెస్ట్ సిలికాన్తో చేశారు కాబట్టి నో ప్రాబ్లం. ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, మీకు ఉన్నట్టు కూడా అనిపించదు. ఈ ప్యాడ్స్ అన్నా అనుకోండి, వీటిలో అయితే ఈ లోపల పార్ట్ అంతా కాటన్గా ఉంటుంది. అది లోపలికి వెళ్ళొచ్చు, మనకి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. కొంతమందికి అయితే ఇన్ఫెక్షన్ కూడా జరుగుతుంది. వీటి వల్ల దీటి నుంచి కొద్దిగా కూడా ఏమీ బయట రాదు. సో లీక్ కాదు. వీటి నుంచి ఓపెన్ అయ్యే పార్ట్స్ ఏవి లేవు. వీటినన్నా కాటన్ బయట వచ్చేస్తాయి. వీటికి అలా కాదు, ఏమీ రాదు. ఫ్లెక్సిబుల్గా నీట్గా యూస్ చేసుకోవచ్చు. నా వీడియో యూస్ఫుల్ అంటే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మొత్తానికైతే ధైర్యం చేసి వీడియో అయితే పెట్టేశాను. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు. ఈ వీడియో పెడతారని మీరు చూసిన వాళ్ళు తిడతారా, ఇలాంటి వీడియో కూడా పెడతారు అనేసి, లేదా సపోర్ట్ చేస్తారా, అది మీ ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, నేను పెట్టింది ఏంటంటే అలాగా చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. మెయిన్ లేడీస్కి యూస్ఫుల్ అవుతుంది. ఈ పీరియడ్స్ టైం అనేది ఒక ప్రెగ్నెంట్కి డెలివరీ అయిన తర్వాత ఎలా ఉంటుందో, ఒక పాపకి బాబుకి జన్మనిచ్చినంత పెయిన్ ఈ పీరియడ్స్లో కూడా వస్తుంది. అలాంటప్పుడు చాలామంది రెస్ట్ తీసుకుంటారు. రెస్ట్ తీసుకునేటప్పుడు వెళ్ళి ప్యాడ్ చేంజ్ చేసుకోవడము, రావడము, అది ఇబ్బంది. దాన్నంతా రిమూవ్ చేయడానికి ఇది చాలా యూస్ఫుల్. సో అందుకోసమే నేను షేర్ చేస్తున్నాను. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ. మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.